ఎస్ ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ స్టార్ట్. హాయ్ వరుణ్, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను. కొంచెం ప్రమోషన్స్ అన్నీ చేసి కొంచెం బిజీగా, బట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అయితే యాజ్ ఐ సెడ్ ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. కొంచెం గట్టి వినిపించట్ల ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో లైక్ అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఐ వాంట్ ఎవర్ టు నో వెన్ టామ్ క్రూజ్ ఈస్ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ హీ గోస్ త్రూ రిగరస్ ట్రైనింగ్ టు గెట్ ఇన్ ద స్కిన్ ఆఫ్ దట్ ఫైటర్ పైలట్ క్యారెక్టర్. సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఆపరేషన్ వ్యాలంటైన్ టు పోర్ట్రే సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసాం. ఒక నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అండ్ ఆ పొట్రియల్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి. మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమాకు చాలా రియలిజంతో అప్రోచ్ అయ్యాం. అండ్ డెఫినెట్లీ ఫిజికల్గా ఒక ఫైటర్ పైలట్లో కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్నీ ఎట్లయినా జరుగుతాయి. బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఈ న్యూయాన్సెస్, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఏఎఫ్తో మేము కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్లో ఒక ఇద్దరు ఐఏఎఫ్ పర్సన్ని పెట్టారు. అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికీ చాలా సహకరించారు. ప్లస్ షూటింగ్ చేసేటప్పుడు కూడా గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days వరకు షూట్ చేసాం. మీకు చెప్పాను, అక్కడ రియల్ లైఫ్ ఫైటర్ పైలట్స్ని కలవడం జరిగింది. వాళ్ళు చేసే ఎన్నో గొప్ప మిషన్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళు అవన్నీ చూడడం జరిగి ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచి ఎంతో కొంత తీసుకుని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టరైజేషన్, అది డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలి అనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేసాం. గుడ్. అంటే ఏమైనా రియల్ మేక్లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందా మీకు? రియల్ యా లేదు, అంటే కూర్చోవడం జరిగింది. అంటే ఐ విష్, బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్లు అన్నీ చేయాల్సి వస్తుంది. బట్ మీకు చెప్పాను, ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మంచి లైట్లో చూపించాలనేదే మా ఉద్దేశం. ఇందాక స్పీచ్లో చెప్పాను, ఆ జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారో నిజ జీవితంలో అలాగే చూపించాలని ఒక ఉద్దేశం మాకుంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్కి తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రియల్ హ్యాంగర్స్లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని లిటిల్గా మూవ్ చేసి, అవి యూజువలీ చేయరు. అండ్ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా చేయడానికి. వరుణ్ గారు, గుడ్, ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ, నేవీ బేస్డ్, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో. అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్గా కూడా అవి ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు? మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగాయా? అంటే నిజంగా తక్కువ అయిన ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి. నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది. కానీ ఎందుకు జరగలేదు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు. నా కథ వినిన దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ, లేకపోతే మొన్న ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అనే దాంట్లో. ఒకసారి వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమైనా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, మన జవాన్ని చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1, 2 అని కాదు, ఇప్పుడు ఏదో 3 చెప్పాను సరదాగా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ, మన బార్డర్ దగ్గర BSFని కానీ, మన CRPFని కానీ కలిసాం మేము. వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ రేట్ దేశభక్తి అనేది. అండ్
ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఆ ఉద్దేశం వాళ్ళకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను. Director Shakti, sir. Hi. Hi, sir. The visuals are promising, sir. Thank you. The trailer actually looks very interesting. I have two Thank you. questions for you. These are actually doubts from the people while watching the trailer and teaser. First thing is, many are drawing parallels for the film with Fighter, Hrithik Roshan's Fighter. Similarly, that is also a film on Balakot attacks, and also it released so close to this movie as well. Sorry, what's the second question? No, the first question itself, the movie itself released so close to the movie. So many people are drawing parallels between both the films. What do you think? So the thing is, there are a lot of action movies that come out. There are a lot of comedy movies that come out. Okay? Ours is a movie about the Indian Air Force, about the armed forces. Now, the thing is, I haven't seen Fighter, but I'm absolutely sure that we are bringing a very unique perspective to the audience. The perspective that I'm absolutely confident that anybody in India, now it is very common, so whatever we're showing in our film, it happens very commonly in the entire Air Force. But not many people know about it. Okay? Not many movies highlight it. So we are bringing this unique perspective, this unique story. It is, okay, basically, it's not about the action. Action is there, drama is there, flights are there, everything is there. But the heart of the story is very true to the relationships inside the Air Force, to how everyone kind of comes together and works as a team to defend our nation. So, yeah, that's it. Sir, I think you definitely made a different film. The other day, Varun was also speaking to me. He's saying that we brought a different perspective of the film. But by and large, the Balakot attacks and also the air action, you have common things in both the films. The other day, the director Siddharth Anand was telling in an interview that the majority of the Indians did not experience air travel in their lives. So probably they did not connect with the film. Do you think people having an air travel experience is necessary to connect with such films? So, honestly, I don't know. ఆన్సర్ దీనికి మళ్ళీ అడుగుతారు కదా కావాలని. ఓకే, ఆయన perspective, మనోడు కూడా కాదు అసలుకి చిన్నపిల్లడు కన్ఫ్యూజ్ అవుతాడు. So, చెప్పు. So see, honestly, I don't know in what context he made that statement. I'm sure that he might have thought of something. But if you ask my opinion, it's about how a filmmaker tries to relate, how a filmmaker tries to give that experience to the audience. It is not about, absolutely not about whether you have flown in the sky or not. It is about making the audience feel what would it be like if you were sitting in the chair of that fighter pilot, and the missile is after you, and the enemy is in front of you, and the odds are against you. And the most important thing is your duty. So this core emotion, everyone understands and everyone feels. And this is what we are trying to present to the audience. Thank you, sir. Looking forward. హలో వరుణ్ సార్, Sir, ట్రైలర్ hi. చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్. సార్. ఇప్పుడు దేశభక్తి, ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు కంచె. అవునండి. దాంట్లో ప్రయత్నం ఎమోషన్స్ చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. మరి ఈ సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా? అంటే నిజంగా నా కెరీర్లో నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ, దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ, ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది. నాకు చాలా ఎథికల్ వాల్యూస్తో ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో, మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవ్వడం నా అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుండేది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా, కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా. అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను ప్రధానంగా నమ్ముతున్నాను. Varun garu. Okay. Varun garu. సార్, Sir, questions and live already we spoke enough. But one thing I wanted to tell before everyone, you are one of the very few actors. ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటారు. ఐ జస్ట్ వాంట్ దట్ ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి ఐ వాంటెడ్ టు సీ యూ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనురాగాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది.
ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు ఇక్కడ. హాయ్ అండ్ హాయ్లో సో మీరు పైలట్గా చేశారు ఈ మూవీలో. సో రియలా లేకపోతే డూప్ని పెట్టి చేయడం అట్లా ఏమన్నా చేశారా? నేనే చేశానండి, నేనే చేశాను, కానీ నిజంగా ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అవేమి లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓపి షాట్స్ అని రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్కి కింద రిగ్గు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు, బట్ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐ ట్రై. సో అంటే రియల్గా 2019లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటండి? ఒకసారి మళ్ళీ చెప్తారు లాస్ట్ వినపడ్డ. అరే ఆపండి భయ్, అంటే ఒక నిమిషం ఉండు, చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఏమన్నా అనుకుని Feb 14th కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అంటే వెనకాల బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా ఇలాంటి వర్డ్స్ వాడే అవకాశం ఇచ్చారు. అండ్ అరే అక్కడ లేడీ అడిగారు, రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఆపితే చెప్తాను క్వశ్చన్. మీరు అరవండి పర్లేదు నాకు, కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేర్లు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి, అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడడం జరిగింది సినిమాలో. అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్వామా వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో వాళ్ళని కలవడం జరిగింది. నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరో సోల్జర్ని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కలవడం జరిగింది. సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్లుగా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్గా జరుగుతుంది. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా అగ్రెసివ్గా చేశారు. సో పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే మూవీని ముందుకు తీసుకెళ్లాలనా లేకపోతే దేశభక్తి యాంగిల్లో చూడొచ్చా? అంటే ఒకటి డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటివన్నీ జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలియరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు, నిజంగా ఆనెస్ట్గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలి అనిపించింది. అంటే వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్లో సాంగ్ రిలీజ్ చేయడం, సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రిబ్యూట్లా చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీంకి అందరికీ అనిపించింది. సో అందుకే అలా చేసాం. సో అంటే మూవీ టికెట్స్కి సంబంధించి మనం రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఆ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్, ఇట్లా కూడా చాలామంది ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నిన్నటి రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. అది ఎలాగ ఏంటి అనేది మీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వరుణ్ గారు వందే మాత్రం. హలో అండి, హాయ్. ముందుగా మీకు అంటే మెగా రాడర్లో అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది, చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పొచ్చు. సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు, లేదంటే తర్వాత అంతరిక్షం, ఇప్పుడు ఇది
సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం, తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారా? అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమా అనేది కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది అందరికి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తదేం కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవ్ అని ఉంది, సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది, అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పిట్లో ఉన్నప్పుడు రైట్. రుద్రనా అర్జున్ దేవ్? సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట. అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరేజాకి ఏఎస్ అని ఒకటి, మనుషికి ఈవా అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకని చెప్పి రుద్ర అని పిలిచారు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్, ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగ చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మనిషిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? నేను హీరోయిన్ నేను ఎందుకు పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన అందగత్త కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. అది అందుకే తను మిస్ వరల్డ్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ, షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మానుషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు, మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉండేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వం. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకి చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం.
బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. హలో అండి. హాయ్ హాయ్. ఫిబ్రవరి 2014 27th గుర్తుంది కదా?